టు యూనివర్సల్ టాకీస్. న్యాచురల్ స్టార్ నాని అటు హీరోగే కాకుండా ఇటు నిర్మాతగా కూడా చూసుకుపోతున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. మరి ది ప్యారడైజ్ గురించి కూడా ఈ ఆగస్టులో అప్డేట్ ఇవ్వనున్నారు. యాక్చువల్గా ఆగస్టులో 21st కి సినిమా చాలా గ్రాండ్ గా రిలీజ్ అవ్వాలి, కానీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది. అయితే ఇప్పుడు సడన్ గా నాని హీరోగా నిర్మాతగా ఏంటి అనుకుంటే, నాని అండ్ మురళీకాంత్, దర్శకుడు మురళీకాంత్ అంటే దండోరాతో అనుకున్నంత విజయం సాధించలేదు దండోరా సినిమా, కాకపోతే ఒక మంచి ఫేమ్ అయితే తెచ్చుకున్నాడు మురళీకాంత్. మరి వీరిద్దరి కాంబోలో ఒక మూవీ వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే నాని నిర్మాతగా నితిన్ హీరోగా మూవీ వస్తుందని చెప్పి చాలా రోజుల నుంచి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఇది రూమరా నిజమా అని చెప్పి కూడా చాలా మంది అనుకున్నటువంటి నేపథ్యంలో నాని నిర్మాతగా నితిన్ హీరోగా మురళీకాంత్ దర్శకత్వంలో ఒక మూవీ అయితే రాబోతుంది. కానీ ఫర్ ది ఫస్ట్ టైం పూజా కార్యక్రమంలో కానివ్వండి, లేక ఒక మూవీ అనౌన్స్ చేసేటప్పుడు జస్ట్ క్లాప్ కొడతారు. కానీ నిన్న ఈ పూజా కార్యక్రమం అంటే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో అందులో చూసుకున్నట్లయితే నితిన్ హీరోగా వస్తున్నారని చెప్పడమే కాకుండా ఈ సినిమాకి సంబంధించి చిన్నపాటి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. అలియాస్ రుక్మిణి అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది, నితిన్ కెరీర్ లో ఇప్పటికే చాలా ఫ్లాప్స్ చవి చూసినటువంటి నితిన్ కి ఇది ఒక మంచి హిట్ అవుతుందా? ఎందుకంటే నాని నిర్మాతగా ఉంటే ఆ ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే అటు హీరోగా కాదు నిర్మాతగా కూడా ఫుల్ సక్సెస్ అనుకుంటున్నారు నాని. ఇక కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే నాని కన్నా ముందు నుంచే ఉన్నారు నితిన్. అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి మార్కెట్ పరంగా చూసుకున్న నానికి ఒక మంచి క్రేజ్ ఏర్పడింది. మరి ఇప్పుడు తన కెరీర్ అంటే నితిన్ తన కెరీర్ లో కొన్ని ఫ్లాప్స్ ఎదురు చూస్తున్నప్పుడు కొంచెం తలబడుతున్నటువంటి క్రమంలో నానితో ఒక మంచి క్రేజీ ప్రాజెక్ట్ పెట్టుకోవడం ఆయనకు ఆశించినటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పి కొందరు చెప్తున్నారు. ఎందుకంటే నాని ఏ విధంగా ఆచితూచి అడుగులేస్తారు తన సినిమాల పట్ల కానివ్వండి, లేదంటే నాని బ్యానర్ లో వచ్చినటువంటి మూవీస్ ని చూసినా మనం తెలుస్తుంది. ఈవెన్ నాని నిర్మాతగా వ్యవహరించినటువంటి సినిమాలు ఏ విధంగా హిట్ అయ్యాయి అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు నితిన్ హీరోగా నాని నిర్మాతగా మురళీకాంత్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే నేచురల్ స్టార్ నాని, అదే విధంగా నితిన్ ఉన్నటువంటి క్రేజ్ కానివ్వండి. సో ఇప్పుడు అలియాస్ రుక్మిణి, మరి ఈ అలియాస్ రుక్మిణితో హిట్ కొడతారా నితిన్ అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అటు నాని చూసుకున్నట్లయితే సినిమాల పరంగా, ఇటు నిర్మాతగా కూడా మంచి మూవ్తో ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. సో నాని నితిన్ కాంబోలో వస్తున్నటువంటి ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.